261 దివంగత వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరి తరపున ఏ నౌకాదళ సంస్థ వీర్ చక్ర ను అందుకుంది. ఇండియన్ నేవీకి చెందిన ప్రధాన మెరైన్ ఇంజనీరింగ్ శిక్షణా సంస్థ ఇన్స్ శివాజీ. భారత నౌకాదళానికి చెందిన ఏకైక సాంకేతిక అధికారి దివంగత వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరికి వీరచక్ర పతకాన్ని అందుకుంది. వైస్ అడ్మిరల్ చౌదరి కుటుంబ సభ్యులు ప్రదీప్త బోస్ మరియు గార్గి బోస్ నుండి భారత నావికాదళం తరపున వైస్ అడ్మిరల్ దినేష్ ప్రభాకర్ ఇన్స్ శివాజీలో విశిష్ట చైర్ మెరైన్ ఇంజనీరింగ్ వీరచక్ర అందుకున్నారు. వీరచక్ర అనేది యుద్ధభూమిలో, భూమిపై లేదా గాలిలో లేదా సముద్రంలో శౌర్య చర్యలకు అందించే భారతీయ యుద్ధకాల సైనిక శౌర్య పురస్కారం. వైస్ అడ్మిరల్ చౌదరి మాత్రమే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న భారత నావికాదళానికి చెందిన ఏకైక సాంకేతిక అధికారి. వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరి యొక్క శౌర్యం 1971 ఇండో-పాక్ యుద్ధంలో బలంగా పాతుకుపోయింది. ఇందులో అతను గతంలో ఇన్స్ విక్రాంత్లో ఇంజనీర్ ఆఫీసర్గా ఉన్నారు. యుద్ధం మధ్య విస్తరణ సమయంలో విక్రాంత్ యొక్క బాయిలర్లలో ఒకటి పనిచేయకుండా పోయింది. మిగిలిన 3 బాయిలర్ల పనితీరు ఆప్టిమల్గా ఉన్నట్లు గమనించబడింది. అతను తన బృందంతో కలిసి బ్రిటిష్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్ (OEMలు) నుండి ఎలాంటి సహాయం తీసుకోకుండానే బేస్ పోర్ట్ నుండి దూరంగా సముద్రంలో అనేక వినూత్న మరమ్మతులను చేపట్టారు. 262 ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న జరుపుకుంటారు. లక్ష్యం దాని అథ్లెటిసిజం, ఆనందం మరియు సాహచర్యంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రేరేపించిన క్రీడ యొక్క అభివృద్ధిని గౌరవించడం. డాక్టర్ జేమ్స్ నైస్మిత్ కెనడియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకుడు. అసాలోని మసాచుసెట్స్లోని స్ప్రింగ్ఫీల్డ్లోని ఇంటర్నేషనల్ YMCA ట్రైనింగ్ స్కూల్లో డిసెంబర్ 21, 1891న బాస్కెట్బాల్ను కనుగొన్నారు. అతను తన విద్యార్థులను చలికాలం అంతా చురుకుగా ఉంచడానికి ఆటను సృష్టించాడు. జనరల్ అసెంబ్లీ ఏరీస్ 77/324 తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఆగస్టు 25, 2023ని ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవంగా ప్రకటించింది. 263 భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 7480 మెగావాట్ల నుంచి 22,480 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2031 నుండి 32 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 7480 మెగావాట్ల నుంచి 22,480 మెగావాట్లకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అణు విద్యుత్ ప్లాంట్ల నుండి వార్షిక విద్యుత్ ఉత్పత్తి 2013 నుండి 14లో 35,334 మిలియన్ యూనిట్లు, అనారోగ్యంతో సహా నుండి 2022 నుండి 23 నాటికి 46,982 మిలియన్ యూనిట్లకు, అనారోగ్యంతో సహా పెరిగింది. 2013 నుండి 14లో స్థాపిత అణు విద్యుత్ సామర్థ్యం కూడా 4,780 మెగావాట్ల నుంచి ప్రస్తుతం 7,480 మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం 23 అణు విద్యుత్ రియాక్టర్లను ఏర్పాటు చేశారు. గత 10 ఏళ్లలో 2013–14 నుండి 2022 నుండి 23 వరకు అణు విద్యుత్ ప్లాంట్ల నుండి ఉత్పత్తి చేయబడిన మొత్తం విద్యుత్ దాదాపు 411 పర్యావరణానికి సమానమైన 353 మిలియన్ టన్నుల CO2 విడుదలను నిరోధించింది. న్యూక్లియర్ పవర్ అనేది 24x7 అందుబాటులో ఉండే విద్యుత్ ఉత్పత్తికి క్లీన్ మరియు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బేస్లోడ్ సోర్స్. ఇది భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు దేశానికి స్థిరమైన పద్ధతిలో దీర్ఘకాలిక ఇంధన భద్రతను అందించగలదు.
అణుశక్తి సామర్థ్యం విస్తరణ 2070 నాటికి నికర జీరో ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశం యొక్క శక్తి పరివర్తనలో సహాయపడుతుంది. 264 టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా ఏ నగరంలో 3 రోజుల అంతర్జాతీయ సంఘ ఫోరం 2023ని ప్రారంభించారు? టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా బీహార్లోని బోధ్ గయాలో 3 రోజుల అంతర్జాతీయ సంఘ ఫోరం 2023ని ప్రారంభించారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. దలైలామా కార్యాలయం మరియు ఇంటర్నేషనల్ బౌద్ధ సమాఖ్య ఐబిసి సంయుక్తంగా నిర్వహించే ఈ ఫోరం బీహార్లోని బోధ గయలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సన్యాసులు, సన్యాసినులు మరియు భిక్షు పండితుల మధ్య బౌద్ధమతం యొక్క లోతైన బోధనలను పరిశోధించే చర్చలు జరుగుతాయి. భారతదేశం, థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఇండోనేషియాలోని ఆగ్నేయ మరియు దక్షిణాసియా దేశాల పాలీ సంప్రదాయాల అభ్యాసకులు కూడా ఈ కార్యక్రమం సాక్ష్యమివ్వనున్నారు. అలాగే టిబెట్, భూటాన్, నేపాల్, వియత్నాం, చైనా, తైవాన్, జపాన్, కొరియా, రష్యా, మంగోలియా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి సంస్కృత సంప్రదాయానికి చెందినవి. ఐఎస్ఎఫ్ వినయ నియమాల యొక్క క్లిష్టమైన అంశాలపై సంభాషణను ప్రోత్సహించడం మరియు 21వ శతాబ్దంలో బౌద్ధమతం యొక్క అభివృద్ధి చెందుతున్న పాత్రను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. 265 బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (AMDBలు) బలోపేతం కోసం స్వతంత్ర నిపుణుల బృందం చేసిన సిఫార్సులను అధ్యయనం చేయడానికి టాస్క్ఫోర్స్ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది? బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (AMDBలు) బలోపేతం కోసం భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ క్రింద ఏర్పడిన స్వతంత్ర నిపుణుల బృందం చేసిన సిఫార్సులను అధ్యయనం చేయడానికి ప్రపంచ బ్యాంకు ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇతర AMDBలు ఎదురుచూసిన ప్రపంచ బ్యాంకు, ఈ ప్రపంచ సంస్థలను పెద్దదిగా, మెరుగైనదిగా మరియు ధైర్యవంతంగా మార్చడానికి AMDBల కోసం సంస్కరణల రోడ్మ్యాప్ను ముందుకు తీసుకెళ్లడంలో ముందుండాలి. అజయ్ బంగా మరియు నిర్మలా సీతారామన్ ఇద్దరూ G20 ఇండియా ప్రెసిడెన్సీ ఫలితాలు, ప్రపంచ బ్యాంకు పరిణామం మరియు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ రంగాలలో భారతదేశంతో దాని నిశ్చితార్థం గురించి చర్చించారు. ప్రపంచ బ్యాంక్ రాబోయే కొద్ది సంవత్సరాలలో దృష్టి సారించడానికి 8 ప్రత్యేకమైన ప్రపంచ సవాళ్లను గుర్తించింది. ఎందుకంటే అవి అనేక దేశాలను ప్రభావితం చేస్తాయి మరియు శ్రద్ధ అవసరం మరియు సీతారామన్ దీనికి భారతదేశ మద్దతును వ్యక్తం చేశారు. ప్రపంచంలోని కంట్రీ క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎక్సర్సైజ్లో దేశం యొక్క ప్రాధాన్యతలు మరియు పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సీతారామన్ నొక్కి చెప్పారు. ప్రపంచ బ్యాంకు గురించి స్థాపించబడింది 1944. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి. అధ్యక్షుడు అజయ్ బంగా, ఎండి మరియు సిఎఫ్ఓ అంశులా కాంత్. ప్రధాన ఆర్థికవేత్త ఇండర్మిట్ గిల్. సభ్య దేశాలు -189. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ 5, ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, ఎంఐజిఈ మరియు ఐసిఎస్ఐడి.